ఆయన ఏంటన్నా ఈ డీలిమిటేషన్ అంటే అసలు ఎంతవరకు చూడొచ్చు? అది వాస్తవానికి డీలిమిటేషన్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అతిపెద్ద తప్పిదంగా మనం భావించవచ్చు. ఎందుకనంటే ఈ డీలిమిటేషన్ వల్ల మన దగ్గర ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డిసైడ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకనంటే మన దగ్గర నుండి అత్యధికంగా ఇప్పుడు పన్నులు అనేవి కట్టడం జరుగుతుంది. సో మనకు అంటే జనాభా ప్రాతిపదికన అనే కాకుండా మనం కట్టే పన్నుల పరంగా కూడా ఒకసారి ఆలోచించాలి దాని గురించి. అందుకే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీఎం అయి ఉండి కూడా ఆయన కూడా చాలా ఫిదా అవ్వడం జరిగింది, అందరం చూస్తున్నాం. సో అంటే తెలుగు వారిగా మనం ఒకటే అనే ఒక సత్తా అక్కడ చాటడం జరిగింది. రాష్ట్రాలుగా వేరైనప్పటికీ దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సో అందరూ కలిసి కూడా ముక్త కంఠంతో డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో మోడీ గారు కూడా పాజిటివ్ గా స్పందించి దీన్ని నిలిపివేయాలని కోరుకుంటున్నాను. సో ఈ డీలిమిటేషన్ కి ఏవైతే రాష్ట్రాలు అటెండ్ అయినాయో ఇవన్నీ కాంగ్రెస్ సెంట్రల్ లో కాంగ్రెస్ సపోర్టెడ్ పార్టీస్ అనుకోవచ్చు. సెంట్రల్ అంటే ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కదా, సపోర్టెడ్ నాన్ సపోర్టెడ్ అని కాదు. ఏదైనా కూడా మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడంలో తప్పులేదు కాబట్టి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అంతే. సో త్వరలో రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెడతామని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాని మీద ఎప్పుడు పెట్టినా ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టడం మంచిది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్రతిపక్షాలతో మీటింగ్ అనేది. సడన్ గా అనౌన్స్మెంట్ చేయడం వల్ల చాలా మంది కూడా రాలేకపోయారు. ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ముందస్తుగా రూపొందిస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళ షెడ్యూల్స్ కూడా ప్రిపేర్ చేసుకొని అటెండ్ కావడం జరుగుతుంది. తప్పకుండా అటెండ్ అవుతారు ప్రతిపక్షాలే కానీ విపక్షాలు కానీ అన్ని కూడా. ఏ మీటింగ్ అయినా కూడా వాళ్ళ భావాలను తెలియజేస్తుంటారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే చట్ట ప్రకారం ఎప్పుడైతే జనాభా పెరిగిందో అప్పుడు సీట్లు పెంచాం, ఇప్పుడు జనాభా తగ్గింది కాబట్టి సీట్లు తగ్గిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో రోజులు పెరుగుతూ ఉంటే జనాభా తగ్గే అవకాశం ఛాన్స్ ఉందంటారా, లేదంటే వాళ్ళు కావాలని చూపిస్తున్నారంటారా? రోజులు పెరుగుతున్న కొద్దీ జనాభా పెరుగుతుంది. ఇప్పుడు గతంలో మనం చూస్తే జనాభాలో చైనా నెంబర్ 1 ఉండేది. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఇండియా నెంబర్ 1 గా ఉంది. సో చూస్తున్న కొద్దీ జనాభా పెరుగుతుంది. అందుకే అందరూ కూడా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా పెరుగుతుంది అని అంటే దాని కారణం జనాభా పెరుగుతుంది. తప్పకుండా జనాభా అనేది రాను పెరుగుతుంది. ఎందుకు జనాభా లెక్కల్లో ఇప్పుడు తక్కువ ఎందుకు అట్లా చూపించడం తేడా అంటారా, లేకపోతే నిజంగానే తగ్గిందంటారా? మరి మాక్సిమం అండి తప్పకుండా అది చూపించడమే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే తెలంగాణ వరకు చూసినట్టయితే తీన్మార్ మల్లన్న కానీ కేటీఆర్ కానీ చాలా మంది కూడా బీసీ జనాభాను చాలా తక్కువ చేసి చూపించారు. సుమారు ఒక 10-15 లక్షల మంది జనాభాను చంపేసినట్టు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్డిస్ రావుస్ ఒక ఓసీ జనాభా అనేది పెరిగినట్టుగా చూపిస్తున్నారు. సో ఇదంతా జనాభా ఒక లెక్కల్లో చాలా గందరగోళం ఉన్నది. అది కూడా అందులో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర భాగస్వామ్యం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంత నిర్ణయాలు తీసుకోదు, సొంతంగా ఇంత పెద్ద కుట్రకు పూనుకోదని మేము అనుకుంటున్నాం. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానివల్ల సౌత్ లో ఉన్న రాష్ట్రాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందండి. బీజేపీ ఉన్నంత కాలం వాళ్ళకి ఏం డోకా ఉండదు. మన దక్షిణాది రాష్ట్రాలకే చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇస్తాన విభజన హామీలలో చాలా వరకు నెరవేర్చలేదు. తెలంగాణలో విభజన హామీలు నెరవేర్చలేదు. అసలు బడ్జెట్ లో కూడా ఆంధ్ర రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఇటు దక్షిణాది రాష్ట్రాలందరికీ కూడా చాలా తీరని లోటుగానే ఎప్పుడు కూడా బడ్జెట్ ఉంటుంది. సో మొన్న మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నార్త్ లో కుటుంబ సంక్షేమ పాలన అనేది పాటించట్లేదు, అందుకే జనాభా పెరుగుతుంది. ఇక్కడ సౌత్ లో మేము కరెక్ట్ గా పాటిస్తున్నాం, అందుకే ఇది వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్టా? అది కరెక్టా అంటే అది ఒక దానికి సంబంధించింది అనేది అంటే ఇది ఇక్కడి వరకే లిమిటేషన్ అనేది ఏం లేదు కాబట్టి అంటే అక్కడ ఉన్న సందర్భాలను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి జనాభా అనేది పెరుగుతుంది తగ్గుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైనా ఒక రాష్ట్రం ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి జనాభా అనేది ఉంటుంది. సో ఒక చోట తక్కువ ఉంటే జనాభా ఒక చోట ఎక్కువ ఉంటుంది. సో మీటింగ్ కి ఏపీ నుంచి ఎవరో అటెండ్ అవ్వలేదు, దాని గురించి వాళ్ళు 90% కాదండి 100% వాళ్ళు బీజేపీకి సపోర్ట్ కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు అయినా అటు చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది,
కూటమి పొత్తులతో రావడం వల్లనే ఈ రోజు వైసీపీ ఓటమి అనేది జరిగింది. దమ్మున్న నాయకులను ఎదుర్కోలేక బీజేపీ అనేది వాళ్ళ బలాన్ని ఈ విధంగా కూడగట్టుకొని వాళ్ళ చట్టాలను కానీ వాళ్ళ అనేక రకాల వాళ్ళ ప్రతిపాదనలను మనల్ని బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కూటమైన ఏదైనా కూడా కేంద్రాన్ని సహకరిస్తుంది. సో ఇలాంటి సహకరించడం అనేది మానేసి రాష్ట్రాలపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.